రీసెంట్‌గా ఒక ప్రీ స్కూల్ ప్రిన్సిపల్‌తో మాట్లాడడం జరిగింది. ఆవిడ ఏం చెప్పారంటే, మేడం మేము ఒక రైమ్స్ ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసినా, లేదా స్టోరీ ఏదైనా ఇంట్రొడ్యూస్ చేసినా, మేము స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తాము. సో, వాళ్ళు చాలా ఈజీగా నేర్చుకుంటారు దాన్ని అని చెప్పారు. నేను అడిగా, మరి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో స్క్రీన్ టైమ్ ఎక్కువైందే అని పేరెంట్స్ ఇప్పుడు గొడవ చేస్తున్నారు కదండీ! మరి ఇలా చేసినట్లయితే మనమే స్క్రీన్ టైమ్‌ని పెంచిన వాళ్ళం అవుతాం కదా! అని అడిగా. లేదు మేడం చాలా క్రియేటివ్‌గా ఉంటుంది అలా నేర్పిస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పా. అయితే ఒక చిన్న ఎక్స్‌పెరిమెంట్ చేసి చూడండి. ఒక 2 డేస్ స్క్రీన్ ఆపేయండి అని చెప్పా. 2 డేస్ చూసారు. థర్డ్ డే ఆవిడ ఫోన్ చేసి మేడం మా గోల మాదే, వాళ్ళ గోల వాళ్ళదే అన్నట్టుంది. పిల్లలు అసలు సపోర్ట్ చేయట్లేదు. మేము ఏం చెప్తున్నాను. ప్రీ స్కూల్ ఏజ్ పిల్లలకే ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంటే విజువల్‌గా నేర్చుకునేది అనేది మరి పెద్ద పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు ఇంకా ఎడిక్ట్ అయిపోయారు. ఎడిక్ట్ అయిపోయారు. సోషల్ మీడియాలోనూ, ఈ మూవీస్‌లోనూ నేర్చుకోవడానికి మంచి, చెడు ఉంటుంది. దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అనేది పేరెంట్స్ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాంతో పాటు మన చుట్టుపక్కల ప్రతిరోజు క్రైమ్ జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒక రకంగా చుట్టుపక్కల గొడవలు, యాక్సిడెంట్స్, వాంటెడ్‌గా చేసినవి కొన్నైతే న్యాచురల్‌గా కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుంచి పిల్లలు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు? దానిలో మంచి ఆలోచిస్తున్నారా? లేదంటే చెడుగా ఆలోచిస్తున్నారా? అనేది పేరెంట్స్ అడిగి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుంది.